వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. సూర్య సంచారం. ఈ 5 రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం జనవరి 15 తెల్లవారుజాము 2:43 గంటల వరకు సూర్యుడు ధనస్సు రాశిలో ఉంటాడు. ఈ నెల రోజులని కర్మమాసం అంటారు. సూర్యుడు తన కదలిక మార్చడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో ప్రధాన అంశాలు ప్రభావితం అవుతాయి. సూర్యుడు ధనస్సు రాశిలోకి వెళ్లడం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు లభిస్తాయి. మరికొన్ని రాశుల వారికి అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ రాశులకు మంచి చెడు జరుగుతుందో తెలుసుకుందాం. మేషరాశి. కర్మమాసంలో మేషరాశి జాతకుల వృత్తిలో పదోన్నతి లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. విద్యార్థులకి ఇది శుభ సమయం. ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తారు. వృషభరాశి. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడం వల్ల వృషభరాశి వారికి మిశ్రమ ఫలితం ఉంటుంది. న్యాయపరమైన కేసుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ కలహాలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం చేసే చోట వివాదాలకు దూరంగా ఉండండి. మిథునరాశి. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలకు కొత్త మార్గాలు ఏర్పడతాయి. కర్కాటక రాశి. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. మీ శత్రువులు మీ ముందు తలవంచుతారు. విజయం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉండండి. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తారు. సింహరాశి. సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు మంచి విజయం సాధిస్తారు. తండ్రి మద్దతు మీకు లభిస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆఫీసులో మీరు చేసే పనికి సహోద్యోగుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది. కన్యరాశి. కుటుంబంలో బాధలు సమస్యలు అధికం అవుతాయి. మనసు అశాంతితో నిండిపోతుంది. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వస్తుంది. తులారాశి. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగం చేసే దగ్గర ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ శత్రువులు చురుకుగా ఉన్నప్పటికీ పెద్దగా సమస్యలు ఎదురుకావు. వృశ్చిక రాశి. పనిచేసే చోట మీ ప్రత్యర్థులు ఇబ్బందులు పెడతారు. కుటుంబంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. మీ దగ్గర అప్పు తీసుకున్న వాళ్లు దాన్ని తిరిగి ఇచ్చేస్తారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఇతరుల చేతిలో మోసపోయే అవకాశం ఉండటం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ధనస్సు రాశి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వివాహం ఆలస్యం అవుతుంది. కొన్ని విషయాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త బాధ్యతలు మీ మీదకి వస్తాయి. మకర రాశి. ఇతరులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి. కుంభరాశి. ప్రతి రంగంలోని విజయం సాధిస్తారు. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ కలలు సాకారం అయ్యే సమయం ఇది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అకస్మాత్తుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. మీనరాశి. ఉద్యోగం చేసే చోట మీ గౌరవం పెరుగుతుంది. స్నేహితులు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మనసు సంతోషంగా ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతం అవుతాయి. వ్యాపారాభివృద్ధికి ఇది అనుకూల సమయం. ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.